హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నిన్న మనకి ఇంటీరియం బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ని అయితే విడుదల చేశారు కదా. ఆల్రెడీ తెలుగు ఫాంట్లో వీడియో బడ్జెట్కి సంబంధించి అప్లోడ్ చేశాను. చాలామంది ఇంగ్లీష్లో కూడా చేయమని అడగడంతో ఇంగ్లీష్లో అయితే సపరేట్గా ఈ వీడియో చేస్తున్నాను. ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే, మనకి బడ్జెట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్స్‌లో ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. ట్యాక్స్ స్లాబ్స్ మనకి 7,00,000 దాకా అప్ టు మనకి న్యూ రిజ్మీ ద్వారా ట్యాక్స్ రిజ్మీ ద్వారా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు కదా. యాజ్ టీజ్‌గా దాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ముఖ్యంగా 4 మీద అయితే ఫోకస్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఒకటి మనకి నారీ శక్తి మహిళల మీద, అలాగే మనకి గరీబ్ అంటే పేద ప్రజల మీద, అలాగే యూత్ మీద, అలాగే మనకి చూసుకున్నట్లయితే అన్నదాత రైతుల మీద అయితే ఫోకస్ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. 4 మీద కూడా. వికాస్ భారత్ టార్గెట్ అయితే 2047 ఇచ్చారు. టార్గెట్ గుర్తుపెట్టుకోండి 2047. అలాగే డెవలప్మెంట్ మంత్ర కింద సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, డెవలప్మెంట్ ఇండియా 2047 టార్గెట్ అనేది. ఓకే, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి జస్ట్ అలా బ్రీఫ్గా చూద్దాం. సో మొట్టమొదటిగా మనకి పేద ప్రజల మీద అయితే మనకి చేస్తామని చెప్పారు కదా. గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దీని ద్వారా 2.7 lakh క్రోర్స్ అయితే సేవ్ చేసినట్లుగా చెప్తున్నారు. అంటే మనకి ప్రధానమంత్రి జనధన్ యోజన లాంటి పథకం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ లాంటి పథకం ద్వారా డైరెక్ట్గా మనకి గ్యాస్ సబ్సిడీ కానీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అమౌంట్స్ అనేవి డైరెక్ట్గా మీ అకౌంట్లోనే జత చేయడం ద్వారా 2.7 లక్షల కోట్లు అయితే సేవ్ చేసినట్లుగా చెప్తున్నారు. అలాగే 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ నుండి అయితే మనకి మూవ్ అవడం జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ పక్కన మీరు స్టాటిస్టిక్స్ చూడొచ్చు. మనకి ఏదైతే మల్టీ డైమెన్షనల్ పూర్ ఉన్నారో మనకి డ్రాస్టికల్గా తగ్గుతూ వస్తున్నట్లుగా చెప్తున్నారు. అలాగే 78 lakhs స్ట్రీట్ వెండర్స్ అండర్ ద పిఎం స్వానిధి క్రెడిట్ రెసిస్టెంట్. ఓకే, మనకి 78 లక్షల స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి పిఎం స్వానిధి పథకం కింద అయితే మనకి అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా వాళ్ళకి తక్కువ వడ్డీకి మనకి వడ్డీ లేకుండా వాళ్ళకైతే రుణాలు అయితే అందిస్తారు కదా. సో ఆ విధంగా రుణాలు అందించడం ద్వారా 78 లక్షలు మనకి స్వానిధి పథకం కింద అయితే లబ్ధి చేకూరినట్లుగా ఇందులో చెప్పడం అయితే జరిగింది. గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్లో భాగంగా ఈ సబ్ పాయింట్స్ అయితే చెప్పారు. అలాగే నెక్స్ట్ యూత్కి సంబంధించి చూసినట్లయితే 1 crore యూత్ ట్రైన్ అండర్ స్కిల్ ఇండియా మిషన్. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4 కోట్ల మంది యూత్ని అయితే ట్రైన్ చేసినట్లుగా అయితే చెప్తున్నారు. అలాగే ఫాస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూత్ 43 crore లోన్ శాంక్షన్ అండర్ పీఎం ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద 43 కోట్ల లోన్స్ అయితే శాంక్షన్ చేసినట్లుగా మనకైతే చెప్తున్నారు. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళకి. మనకి పీఎం శ్రీ బడ్జెట్ అలొకేషన్ మనకి 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 4,000 కోట్లు ఉంటే ఇప్పుడు 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 6,050 కోట్లుగా మనకి ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఐఐటీస్, ఎయిమ్స్ యూనివర్సిటీలో కూడా మనకి ఇంక్రీజ్ నెంబర్ అయితే మనకి చెప్తున్నారు. 2014 మనకి 22-23కి సంబంధించి కంపారిజన్‌తో. అలాగే అన్నదాతలు రైతులకు సంబంధించి కూడా ఫోకస్ చేస్తామని చెప్పారు కదా. ఫోకస్ ఏరియాస్‌లో మనకి మనకి అన్నదాతలు రైతులు ఎవరైతే ఉంటారో వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 11.8 crore ఫార్మర్స్ అండర్ ద పీఎం కిసాన్. ఓకే, మనకి పీఎం కిసాన్ పథకం కింద 11.8 కోట్ల రూపాయలైతే ఆర్థిక సహాయం అందించినట్లుగా. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ టు 4 crore ఫార్మర్స్ అండర్ ద పీఎం ఫసల్ బీమా యోజన. అలాగే మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కింద 4 కోట్ల రైతులకి పీఎం ఫసల్ బీమా యోజన పథకం కింద అందించినట్లుగా. అలాగే మనకి ఇంటిగ్రేషన్ 11,361 మండీస్ అండర్ ద ఈ నామ్ సపోర్టింగ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ 3 lakh crores. ఓకే, మనకి మండీస్ని కూడా మనకి 1361 మండీస్ని కూడా ఇనామ్ కింద అయితే ఇంటిగ్రేషన్ చేసినట్లుగా చెప్తున్నారు. అలాగే ఇంక్రీజింగ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ అండ్ రైస్లో మనకి ప్రొక్యూర్మెంట్లో ఎంత ఇంక్రీజ్ ఉందన్నది కూడా గ్రాఫ్లో చూపించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మహిళలు నారీ శక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే 30 కోట్ల ముద్రా లోన్స్ అనేవి అయితే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అయితే డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా చెప్తున్నారు. 30 crore ముద్రా యోజన లోన్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అలాగే మనకి ఇంక్రీజ్ ద ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ బై 28% ఇన్ 10 years. ఓకే, లాస్ట్ 10 yearsలో హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో 28% మహిళలు అయితే మనకి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే 43% ఆఫ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ స్ట్రీమ్ కోర్సెస్. అలాగే 1 crore ఉమెన్ అసిస్టెంట్ బై 83 lakh ఎస్హెచ్జీస్ టు బికమ్ లక్పతి దీదీస్. ఓకే, లక్షపతి దీదీస్కి సంబంధించి కూడా 1 crore ఉమెన్ అసిస్టెడ్ బై ద 83 lakh ఎస్ఎస్సి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, రైజ్ ఇన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్. ఓకే, 2017-18లో 23.3% ఉంటే 2022-23లో 37%కి అయితే ఫీమేల్ లేబర్ పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయినట్లుగా కూడా చెప్తున్నారు. అలాగే అమృత్ కాల్కి సంబంధించి చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా కమిట్మెంట్ టు మీట్ ద నెట్ జీరో బై 2070 కల్లా
మనకి నెట్ జీరో కమిట్మెంట్ అయితే నెట్ జీరో చేసే విధంగా 2070 లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ విండ్ ఎనర్జీ, సెట్టింగ్ అప్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫికేషన్ కెపాసిటీ, అలాగే ఫేజ్డ్ మ్యాండేటరీ బ్లెండింగ్ ఆఫ్ సిఎన్జి, పిఎన్జి అండ్ కంప్రెస్డ్ బయోగ్యాసెస్. ఓకే, మనకి ఈ బ్లెండింగ్కి సంబంధించి కూడా మ్యాండేటరీ చేస్తామని చెప్తున్నారు ఫేజ్ వైజ్గా. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బయోమాస్ అగ్రికల్చర్ మెషినరీ, అలాగే రూఫ్ టాప్ సోలరైజేషన్ అంటే మనకి ఇంటి కప్పుల పైన సోలరైజేషన్, మనకి సోలార్ పలకలు అమర్చుకోవడానికి సంబంధించి 1 crore హౌస్ హోల్డ్స్ విల్ బి ఎనేబుల్ టు అబ్టైన్ 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్. ప్రతి నెల 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అనేది సోలార్ ద్వారా అందించినట్లుగా చెప్తున్నారు. మన ఇంటి పక్కన పైన సోలార్ పెట్టుకున్నట్లయితే 300 యూనిట్ల దాకా యూజ్ చేసుకుని పైన వచ్చిన కరెంట్ మనకి వేరే డిస్కమ్ల ద్వారా వాడికి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా సో ఈ స్కీమ్ అయితే తీసుకురానున్నారు. సో మనకి వాళ్ళు సబ్సిడీ ఇస్తారా 50-50 అది సోలార్కి సంబంధించి ఇన్స్టాలేషన్కి సంబంధించి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. అడాప్షన్ ఆఫ్ ఈ బస్సెస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. ఓకే, ఈ బస్సెస్ని కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కింద అయితే తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే స్ట్రెంథింగ్ ఈ వెహికల్ ఎకో సిస్టమ్ బై సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్. ఓకే, ఈ వెహికల్ ఎకో సిస్టమ్ను కూడా మనకి అంటే ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్లు అనేవి కూడా ఉండాలి కదా. ఈ వెహికల్స్ అనేవి తీసుకురావడంతోనే సరిపోదు, మనకి పెట్రోల్ బంక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్లుగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉంటేనే మనకి బయటకు వెళ్ళినప్పుడు అయితే మనకి ఫెసిలిటీ అనేది ఎక్కడన్నా మనకి సడన్గా ఛార్జింగ్ అయిపోయినప్పుడు అయితే యూజ్ ఉంటుంది కాబట్టి సో ఈ ఎకో సిస్టమ్ కూడా మనకి తీసుకురానట్లుగా డెవలప్ చేయనట్లుగా చెప్తున్నారు. అలాగే న్యూ స్కీమ్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ టు బి లాంచ్ టు సపోర్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ అని చెప్తున్నారు. అలాగే మనకి 10 crore ఎల్పీజీ కనెక్షన్స్ ప్రధానమంత్రి మనకి పిఎంయువై పథకం కింద 10 crore ఎల్పీజీ కనెక్షన్స్ రిలీజ్ చేసినట్లుగా, అలాగే 36.9 crore ఎల్ఈడి బల్బ్స్ కానీ, 72.2 lakh ఎల్ఈడి ట్యూబ్ లైట్స్, 23.6 lakh ఎనర్జీ ఎఫిషియన్స్ ఫ్యాన్స్ కూడా ఉజ్వలా స్కీమ్ కింద డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా చెప్తున్నారు. అలాగే 1.3 crore ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఇన్స్టాల్ అంటారు ద ఎస్ఎన్ఎల్పి స్కీమ్ కింద 1.3 crore ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా ఇన్స్టాలేషన్ చేసినట్లుగా అయితే చెప్తున్నారు. అలాగే అమృతకాల్ స్ట్రాటజీలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 మేజర్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ అండర్ ద పిఎం గతిశక్తి టు ఇంప్రూవ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ రిడ్యూస్ ద కాస్ట్. అలాగే ప్రమోషన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వయా బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ టు బి నెగోషియేటెడ్. అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ అండ్ కంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఎయిర్పోర్ట్స్ అండర్ ద ఉదాన్ స్కీమ్ కింద కొత్త ఎయిర్పోర్ట్స్ అనే వాటిని ఎక్స్పాండ్ చేయడం. ప్రమోషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ వయా మెట్రో రైల్ అండ్ నమో భారత్. ఓకే, అలాగే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్కి సంబంధించి, అలాగే డబులింగ్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ 2005-14లో $298 బిలియన్ ఉంటే కనుక 2014-23లో $596 బిలియన్కి అయితే ఇంక్రీజ్ అయినట్లుగా మనకి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి చెప్తున్నారు. అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో 2015కి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో 97,991 ఉంటే అది మనకి 1,44,634కి ఇంక్రీజ్ అయినట్లుగా. అలాగే కార్గో ట్రాఫిక్ అనేది మనకి 581.3 నుండి 720కి, ఎలక్ట్రిఫైడ్ రైల్వే రూట్ అనేది మనకి 22,224 నుండి 50,394కి, ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ అనేది 16 to 25కి, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ 74 to 149కి ఇంక్రీజ్ అయినట్లుగా కూడా మనకి ఇక్కడ డేటా అయితే ఇచ్చారో. అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వచ్చేసరికి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ టు అసిస్ట్ స్టేట్స్ ఇన్ ఫాస్టర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే, స్టేట్స్కి సంబంధించి మనకి డెవలప్మెంట్కి సంబంధించి హెల్ప్ చేయడం. సో మనకి ఇక్కడ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ రిజిస్టర్ ఫర్ యాంటీ నటల్ కేర్ విత్ ద ఫస్ట్ ట్రిమ్స్టర్లో మనకి 2018లో 68 ఉంటే 89కి పెరిగినట్లుగా చెప్తున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ అంటారు ద ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఫర్ ల్యాక్ పాపులేషన్, ప్రతి 1 lakh పాపులేషన్కి మనకి ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన 2018లో 1737 ఉంటే అది మనకి 13,135కి పెరిగినట్లుగా కూడా చెప్తున్నారు. హెల్త్కి సంబంధించి ఎంకరేజ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫర్ గర్ల్స్ 9 to 14 yearsకి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. అలాగే శాస్త్రం అంగన్వాడీ అండ్ పోషన్ 2.4 టు బి ఎక్స్పెక్టెడ్ ఫర్ ద ఇంప్రూవ్ న్యూట్రిషన్ డెలివరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి యూవిన్ ప్లాట్ఫామ్ ఫర్ ఇమ్యునైజేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ మిషన్ ఇంద్రధనుష్ టు బి రోల్డ్ అవుట్. అలాగే హెల్త్ కవర్ అండర్ ద ఆయుష్మాన్ భారత్ స్కీమ్ టు బి ఎక్స్టెండెడ్ టు ఆల్ ఆశా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం ఉందో ఇది ఆశా అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్స్ కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారో. అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో భాగంగా హౌసింగ్ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 3 crore హౌసెస్ అనే వాటిని టార్గెట్ కింద పెట్టుకున్నారు కదా. అదనంగా ఇంకొక 2 crore హౌసెస్ని నెక్స్ట్ 5 yearsలో కూడా టార్గెట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది, కంప్లీట్ చేస్తామని చెప్పి.
2023-24కి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 79,590 ఉంటే 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 80,671కి అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది అలొకేషన్ అనేది. హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ స్కీమ్ టు బి లాంచ్డ్ టు ప్రమోట్ మిడిల్ క్లాస్ టు బై ఆర్ బిల్డ్ దేర్ ఓన్ హౌసెస్. ఎవరైతే మనకి మధ్య తరగతి ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా మనకి ప్రమోట్ చేసే విధంగా మనకి స్కీమ్ అనేది లాంచ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అలాగే టూరిజంకి సంబంధించి కూడా డెవలప్మెంట్ చేయడం, మనకి G20 మీటింగ్స్ ఇన్ 60 ప్లేసెస్ ప్రెజెంటెడ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా టు ద గ్లోబల్ ఆడియన్స్. అంటే G20 మీటింగ్ ఒకే ప్లేస్‌లో కాకుండా 60 రకాల ప్లేస్‌లో చేయడం వల్ల డైవర్సిఫికేషన్ చేసినట్లుగా కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు బి ప్రొవైడెడ్ టు స్టేట్ టు ఎంకరేజ్ ద డెవలప్మెంట్. ఓకే. రాష్ట్రాలకు మనకి వడ్డీ లేని రుణాలు అనే వాటిని కూడా మనకి కంటిన్యూ చేయడం ద్వారా డెవలప్మెంట్ టూరిజం అక్కడ గాని మనకి చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ప్రాజెక్ట్స్ ఫర్ పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్ విల్ బి టేకెన్ అప్ ఇన్ ఐలాండ్స్ ఇంక్లూడింగ్ లక్షద్వీప్. రీసెంట్‌గా న్యూస్‌లోకి వచ్చింది కదా! లక్షద్వీప్ అనే దాన్ని కూడా ఐలాండ్స్‌ని ఇవన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నట్లుగా అయితే చెప్తున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్‌కి సంబంధించి గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్. అప్లికేషన్ ఆఫ్ నానో డీఏపీ టు బి expanded in all agro-climate zones. Atmanirbhar Oil Seeds Abhiyan strategy to be formulated to achieve the Atmanirbhar for Oil Seeds. అలాగే 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ అనే వాటిని కూడా మనకైతే సెటప్ చేస్తున్నట్లుగా అయితే చెప్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన టు బి స్టెప్డ్ అవుట్ టు ఎన్హాన్స్ ద ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ, డబుల్ ఎక్స్పోర్ట్స్ అండ్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనే వాటిని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవానికి సంబంధించి 2025 కోట్లు మనకి కేటాయించినట్లయితే 2023-24లో 24-25లో 2,352 కోట్లు కేటాయిస్తున్నట్లుగా పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్‌కి సంబంధించి 639 కోట్ల నుండి 880 కోట్లకి మనకి ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా అయితే డేటా ఇచ్చారు. ఓకే. అలాగే కార్డ్ డిక్లైనింగ్‌కి సంబంధించి జీడీపీలో మనకి పర్సెంటేజ్ గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా తగ్గుతున్నట్లుగా అయితే చెప్తున్నారు. 6.1 నుండి 3.2కి అయితే 2022-23కి అయితే తగ్గినట్లుగా చెప్తున్నారు. అలాగే జీఎన్‌పీఏ పర్సెంటేజ్ కూడా మనకి గ్రాస్ అడ్వాన్సెస్ కూడా మనకి తగ్గినట్లుగా చెప్పడం అయితే జరిగింది. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి పెరిగినట్లుగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2018 నుండి 24 దాకా మనకి దాదాపుగా చాలా వరకు పెరిగినట్లుగా మనకి ఇక్కడ దాదాపుగా అప్రాక్సిమేట్‌గా 3,000 నుండి 12,000 దాకా పెరిగినట్లుగా అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే చెప్తున్నారు. అలాగే మంత్లీ గ్రాస్ జీఎస్టీ కలెక్షన్స్ కూడా 0.9-1.7 పెరిగాయి. అలాగే హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్ వచ్చేసరికి 5.5గా మనకి 2024కి అయితే మనకి ప్రెజెంట్ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. టాక్సేషన్ రిఫార్మ్స్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ మోర్ దాన్ ట్రిపుల్డ్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినట్లుగా, అలాగే నెంబర్ ఆఫ్ రిటర్న్స్ ఫైలర్స్ ఫైల్డ్ ఫర్ 2.4 టైమ్స్. రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు కూడా 2.4 టైమ్స్ పెరిగినట్లుగా చెప్తున్నారు. అలాగే గతంలో ఐటీ ఫైల్ చేసిన తర్వాత రిటర్న్స్ అనేవి ఫైల్ చేసిన తర్వాత ట్యాక్స్ మనకి రీఫండ్ రావడానికి 93 డేస్ పడినట్లయితే 2013-14లో ఇప్పుడు కేవలం 10 డేస్‌లోనే మనకి రీఫండ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నట్లుగా ఫాస్ట్ రీఫండ్స్ అనే వాటిని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. మంత్లీ గ్రాస్ జీఎస్టీ కలెక్షన్స్ అనేవి 1.66 lakh crore కి మనకి ఫైనాన్షియల్ 24లో డబుల్ అయినట్లుగా కలెక్షన్స్ అనే వాటిని కూడా చెప్పడం జరిగింది. ఓకే. మనకి అలాగే కార్పొరేట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో 22% నుండి ఎగ్జిస్టింగ్ డొమెస్టిక్ కంపెనీ 50%కి అయితే మనకి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌కి, అలాగే నో టాక్స్ లయబిలిటీ ఫర్ టాక్స్ పేయర్స్ విత్ ఇన్‌కమ్ అప్ టు 7 lakhs అండర్ ద న్యూ టాక్స్ రిజిమ్. ఇది ఆల్రెడీ ఓల్డ్‌దే. న్యూ టాక్స్ రిజిమ్ కింద 7 లక్షల దాకా కూడా ఎటువంటి టాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే రూపీ మనకి కమ్స్ అలాగే గోస్ చూసుకున్నట్లయితే రూపాయి రాకపోక మనకి ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఎక్కువ మనకి ఎక్కడి నుండి వస్తుంది రూపీ అంటే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ నుండి 28%, ఇన్కమ్ ట్యాక్స్ నుండి 19%. మీరు 19% 28% అనుకోవచ్చు, లేదా 28 పైసా 19 పైసా అనుకోవచ్చు. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 5, కార్పొరేట్ ట్యాక్స్ 17, కస్టమ్స్ 4, జీఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ 18, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్షన్స్ 1%, నాన్ ట్యాక్స్ రిసిప్షన్స్ వచ్చేసరికి 7%గా అయితే ఉంది. అలాగే రూపీ గోస్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్స్‌కి 20%, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్‌కి 8%, సబ్సిడీకి 6%, డిఫెన్స్ 8%, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 16%, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్‌కి 8%, స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్‌కి 20%, అదర్ ఎక్స్‌పెండిచర్‌కి 9%, పెన్షన్స్‌కి అయితే 4%గా చెప్పడం జరిగింది. అలాగే ఏ మినిస్ట్రీకి ఎంతెంత అమౌంట్ అలొకేట్ చేశారని చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కి 6.2 lakh crore, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేకి 2.78 lakh crores, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2.55, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 2.13, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2.03, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1.77, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ 1.68, కమ్యూనికేషన్ వచ్చేసరికి 1.37, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్‌కి 1.27 lakh crores అయితే కేటాయించడం జరిగింది.
అలాగే మనకి స్కీమ్స్‌కి సంబంధించి చూసినట్లయితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద 60,000 కోట్ల నుండి 86,000 కోట్లకైతే ఇంక్రీజ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై మనకి జన ఆరోగ్య యోజనకి సంబంధించి ఇది 7,200 నుండి 7,500కు, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కి 4,645 నుండి 6,200కు, మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్‌కి 3,000 నుండి 6,903 కోట్లకు. ఓకే. ఇవన్నీ కూడా 2023, 24 బడ్జెట్ ఎస్టిమేట్స్ వర్సెస్ 2024, 25 బడ్జెట్ ఎస్టిమేట్స్ కంపారిజన్ అనేది ఎంత ఇంక్రీజ్ చేశారని చెప్పి లాస్ట్ టైంకి ఇప్పటికి బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేవి. సోలార్ పవర్డ్ గ్రిడ్‌కి 4,970 నుండి 8,500, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కి 297 నుండి 600కి మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఓకే. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో కూడా ఫాలో అవ్వండి. కొన్ని పాయింట్స్ అనేవి అందులో మిస్ అయినవి ఇందులో కవర్ చేయడం జరిగింది. పీడీఎఫ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని బ్రీఫ్‌గా డీటెయిల్స్ అనే వాటినైతే చెక్ చేయొచ్చు. ఇది మనకి యూనియన్ బడ్జెట్ 2024కి సంబంధించిన బ్రీఫ్ ఇంపార్టెంట్ హైలైట్స్ అనేవి. టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన టెలిగ్రామ్‌లో ఫాలో అవ్వండి. సో, పీడీఎఫ్ అనేది అక్కడ కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో, ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి యూట్యూబ్‌లో ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ రావు కాబట్టి టెలిగ్రామ్‌లో ఫాలో అయినట్లయితే ప్రతిదీ వీడియో చేయడం కుదరదు కాబట్టి అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేవి వాటిని రెగ్యులర్‌గా అయితే పొందొచ్చు. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని మాత్రం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. అప్‌కమింగ్ మనకి మరిన్ని అప్డేట్ వీడియోస్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ వస్తాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.